ఈరోజు మన వక్త శ్రీమతి శారద గారు అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ బెంగళూరులో నివాసం ఉన్నారు. మనం ఈ కార్యక్రమానికి పిలిచిన వెంటనే వచ్చి ఇక్కడ ప్రవచనం ఇచ్చినందుకు కనీసం ఈ 2 days మాత్రమే ఉంటుంది మహాలక్ష్మి వైభవం గురించి. దయచేసి అందరూ వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాను. వందే వందారు మందారమిందిరా నందకందలం వందే వందారు మందారమిందిరా నందకందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. హరి ఓం శ్రీ మహాగణపతయే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. అమ్మలగన్నయమ్మ ముగురమ్మలమూలపుటమ్మ అమ్మలగన్నయమ్మ ముగురమ్మలమూలపుటమ్మ చాలా పెద్దమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారెడి పుచ్చడియమ్మ తన్నులో నమ్మిన వేల్పుల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గమాయమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధి ఇత్సుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ కృపాబ్ధి ఇత్సుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. ఈ ప్రదోష వేళ ఈ మంత్రమయమైనటువంటి ప్రాంగణంలో విచ్చేసినటువంటి ఉమామహేశ్వర స్వరూపులైన మీ అందరికీ నమస్సులు తెలియచేసుకుంటూ, ఈ ప్రాంగణంలో నా నుంచి శివమైన శివతరమైన వాగ్ వైఖరిని ప్రసరింపజేయమని ఆ పరాశక్తిని వేడుకుంటూ, నాకు ఈ జన్మకే కాదు జన్మ జన్మలకి భగవత్ చింతన అనేటువంటి భిక్ష పెట్టినటువంటి సంపదను, వెలకట్టలేని సంపదను ఇచ్చినటువంటి నా గురువుగారైనటువంటి మా తండ్రి గారైన శ్రీ మోతరక గోపాలకృష్ణ శర్మ గారిని కూడా ఈ సందర్భంగా స్మరించుకుంటూ, మనం ఈరోజు అమ్మ గురించి చాలా తేటగా, అమ్మ గురించి ఎవరం క్లిష్టంగా పెద్ద పెద్ద పదప్రయోగాలతో అర్థం కాని భాషలో తెలుసుకోవాలో అనుకోం కదండి. నాన్నతో అయితే చాలా జాగ్రత్తగా మర్యాదగా మాట్లాడకపోతే ఆయన ఏదో దండిస్తారు అని ఒక రకమైన బెరుకుతూ ఉంటాం. కానీ చాలా ఏ రకమైన సందేహాలు సంకోచాలు లేకుండా అమ్మ దగ్గర ప్రవర్తిస్తూ ఉంటాం. ఎంత మనకు వయసు వచ్చినా కూడా, మనం తల్లులమైనా కూడా మన పిల్లలు కూడా అలాగే ప్రవర్తిస్తారు. అందులో భాగంగానే అలాగే మనం కూడా ఈరోజు శ్రీ మహాలక్ష్మీ తత్వం అన్న పేరుతోటి అమ్మ గురించి తెలుసుకోబోతున్నాం. చాలా తేటగా మీరు చెప్పటానికి సన్నద్ధురాలైనటువంటి నేను వినటానికి సంసిద్ధత వ్యక్తపరిచి ఈ మంత్రమయమైన ప్రాంగణంలో విచ్చేసిన మీరు అందరం కూడా హృదయ సమస్తంలో చాలా తేటగా
ప్రేమగా అమ్మను నింపుకోబోతూ ఉన్నాం. నేను చెప్తున్నాను మీరు వినేవాళ్ళు అన్న ఉద్దేశం కాకుండా మీరు నేను కలిపి అమ్మవారి యొక్క స్తోత్రం ద్వారా ఆ విస్ఫోటనం జరుగుతున్నటువంటి ఆ శక్తికి పాత్రులం అవుదాం. భావన ద్వారా అమ్మవారి కరుణకు పాత్రులం అవుదాం. వెరసి భావన ద్వారా స్తోత్రాన్ని పఠించటం ద్వారా ఆ శబ్దశక్తి ద్వారా 3 రూపంలో ఉన్నటువంటి అమ్మ యొక్క అవ్యాజమైనటువంటి కరుణారస వృష్టికి మనం ఈరోజు పాత్రులం అవుతూ ఉన్నాం. చాలా సుకృతం ఏ జన్మలోనో మీరు నేను ఈరోజు చేసుకున్నామేమో. ముఖ్యంగా మొట్టమొదటిసారి ఈరోజు నేను అడుగు పెడుతూ ఉన్నాను ఈ ఊరిలోనే. అనంతపురం పుట్టిన తర్వాత రావటం మొట్టమొదటిసారి. అందున ఈ ప్రాంగణాన్ని నడిపించే వారి యొక్క సంస్కారం చూసి నిజంగా నాకు మారు మాట లేదు. ఇది దివ్యమైనటువంటి ఈ ప్రాంగణమే అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రత అందరికీ కలిగిందనే భావిస్తున్నాం. మనము ఈరోజు విషయంలోకి ప్రవేశించే ముందర మీరు నేను అందరం కలిసి ఆయన్ని ఒక్కసారి స్మరించుకుందామండి. ఎందుకో తెలుసా, ఆయన్ని తలుచుకుంటే ఆమె వెంటనే తటాలు మన వంక చూస్తుందిట. ఎందుకు చూస్తుందో ఆ వివరాలేంటో మనం ఈరోజు రేపట్లోనే తెలుసుకుందాం. ముందుగా ఆయన్నొక్కసారి, ఎవరిని ఆయన్నొక్కసారి అంటే మన నాన్నగారిని ఒక్కసారి స్మరించుకుందాం. నారాయణ నారాయణ జయ గోవింద హరే, నారాయణ నారాయణ జయ గోవింద హరే, కరుణా పారావర వరుణాలయ గంభీరా నారాయణ, కరుణా పారావర వరుణాలయ గంభీరా నారాయణ, ఘన నీరద సంకాశ భుజగ ఘన నీరద సంకాశ కృతకలి కల్మషనాశ, కృతకలి కల్మషనాశ నారాయణ, శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. నమఃశివాయ నమఃశివాయ నమఃశివాయ. ఇప్పుడు విషయంలోకి ప్రవేశిద్దామండి. ఏదైనా కూడా మనకి ఒక వస్తువు కావచ్చు, దేవుడైనా కావచ్చు, ఒక మనిషి అయినా కావచ్చు, వెంటనే వాళ్ళ మీద అవ్యాజమైనటువంటి ప్రేమ కలిగి వాళ్ళు తప్పితే ఇంకా ఏమీ పట్టదు, మనకి ఏమీ అక్కర్లేదు అన్నంత స్థితి చాలా సులువుగా వచ్చేస్తుందా అండి? రాదు కదా. వచ్చేవాళ్ళు ఉంటారు. అలా దేవుడి పట్ల ప్రహ్లాదుడు ఉంటాడు, వివేకానందుడు ఉంటాడు, మన అరుణాచల స్వామి ఉంటాడు. అలాంటి వాళ్ళు ఏదో కారణ జన్మలు ఉంటారు. సామాన్యంగా మనందరికీ అలా రాదు. మనిషి పట్లే
అంత ప్రేమ వాళ్ళు లేకపోతే మనం నిలవలేమేమో ఏమో అన్నంత స్థితి కూడా సులువుగా రాదు. వస్తువు పట్ల అంతే, ఇంకా దేవుడి పట్ల చెప్పనే అక్కర్లేదు. ఎలా వస్తుంది? వాళ్ళు తప్పితే ఇంకా అన్యము పట్టని స్థితి, కేవలస్య భావం, కైవల్యం వాళ్ళే అన్న స్థితి ఎప్పుడు వస్తుంది అంటే, ఉదాహరణకి ఏదైనా కూడా లోటు ఏర్పడినప్పుడు అనిపిస్తుందండి. ఏదైనా లేదనుకోండి, తక్కువైందనుకోండి జీవితంలో, అది లేదు అని అనిపిస్తుంది. ఎవరైనా దాని గురించి బాగా చెప్పినప్పుడు బాగుంది, ఆ యొక్క వస్తువు యొక్క లక్షణాలు ఇవి. ఉదాహరణకి ఈ ఫోన్ బాగుంది మీరు తీసుకోండి అనగా వెంటనే ఎవరైనా తీసేసుకోం కదా. మనకి అవసరం ఏర్పడాలి, దాని గురించి బాగా ఎవరైనా చెప్పాలి, ఇది చాలా మంచి ఫోన్ అండి బాగుంటుంది అని చెప్పాలి. అప్పుడు మనకి తీవ్రంగా మనకు అన్నీ కూడా అనుకూలంగా రావాలి. అప్పుడు మనసుకు పడుతుంది, దాన్ని సొంతం చేసుకోవాలనుకుంటాం. అంతే కదండి. అలాగే ఏదైనా కూడా అంతే. మనం కూడా దేవుణ్ణి కూడా అలాగే అనుకుందాం. చాలా వెంటనే అమ్మవారు అని ఎందుకు అనుకుంటాము? ఏవో కావాలని అనుకుంటూ ఉంటాం. ఏదో లేదు, డబ్బులు లేవు, పిల్లలు లేరు, మంచి మొగుడు కావాలి, భార్య కావాలి, ఇలా లోటు ఏర్పడినప్పుడే అనుకుంటాము. ఏదో రాలేదనుకోండి, అమ్మవారిని వదిలేస్తాం, పక్కన పెట్టేస్తాం కదా. ఈ రోజు నుంచి అలా పక్కన పెట్టద్దు. అమ్మ ఎక్కడుందో ఆ గొప్పతనం తెలుసుకుంటే ఏమవుతుందో మనం విషయంలోకి మనకి చాలా తేటగా అమ్మవారి తత్వం అర్థమైతే, అప్పుడు ఇంకెప్పటికీ అమ్మ ఈ జన్మకే కాదు ఏ జన్మకి నువ్వే కావాలి అని అనిపించే స్థితిలోకి మనం ఈరోజు వద్దాం. ఎక్కడుంటుంది అమ్మవారు అంటే కొన్ని ఉదాహరణలు ఈరోజు కొంచెం కొద్దిగా ఒక ఉపోద్ఘాతం తేటపరచడం కోసం అనేక ఉదాహరణలతోటి చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఉదాహరణలు ఏమిటి అంటే, అమ్మ ఎక్కడుంటుంది, అమ్మవారు ఎవరు అని అనుకుంటే కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం. చాలా కష్టపడి ఫోన్ కొనుక్కున్నామండి. ఆ ఫోను మంచి ఫోను, 1,00,000 రూపాయలు పెట్టి ఏదో కొనుక్కున్నాము, పని చేయటం లేదు. ఏం కావాలి అందులో? ఏదో లోపించింది. ఫోన్ డబ్బా తెచ్చి పెట్టుకున్నంత మాత్రాన పనిచేస్తుందా? పనిచేయదు కదా. ఇదొక ఉదాహరణ. మేము కొత్తగా ఇల్లు కొనుక్కున్నాము, ఇల్లు మారామండి. నీళ్లు తాగుతూ ఉన్నాను, నీళ్లు తాగినట్టే అనిపించటం లేదు, దాహమే తీరటం లేదు, చేతులు శుభ్రపరచుకోవటానికి శుభ్రపడినట్టే అనిపించటం లేదు. మన పొయ్యి కూడా, ఆ పొయ్యిలో తగ్గ మంట కూడా రావటం లేదు, చేద్దాం వండుదాం అనుకున్న పదార్థం వేగిరమే అవ్వటం లేదు. ఇలా ఇది 3 ఉదాహరణలు. ఇంకో ఉదాహరణ, ఏదో అన్నీ ఉన్నాయి, డబ్బులున్నాయి, అన్నీ ఉన్నాయి, 2 ఇడ్లీలు పొద్దున్నే కారపొడి వేసుకొని తినలేని పరిస్థితి, అనారోగ్యం. ఇదొక ఉదాహరణ. మొన్న ఒక ఆవిడ పాపం చాలా సంతోషంగా చెప్పింది, మేము ఇల్లు కొనుక్కున్నామండి, విల్లా కొనుక్కున్నామని. అవునా అమ్మ, చాలా సంతోషం అన్నాను. వెంటనే నా నోట్లోంచి సంతోషం అన్న మాట సంపూర్ణం కాకుండానే, ఏం సంతోషం లేండి, ఈఎంఐ నెల కట్టుకుంటూనే ఉండాలి అంది. అంటే ఆ నిడివి చాలా సంతోషం లేదు. వెంటనే అప్పు కట్టుకోవాలి, అప్పు చేసి కట్టుకున్నామన్న బాధే మిగిలిపోయింది. అయితే ఇవన్నీ ఏంటి? నీళ్లల్లో దాహం తీర్చే శక్తి లేదా? మంటలో అది మనకి కావాల్సిన వేడిమి లేదా? డబ్బులు చేతిలో కరెన్సీ నోట్లున్నా తినటానికి తినే యోగ్యత లేదా? సంతోషం లేదా? ఇవన్నీ ఫోను 1,00,000 రూపాయలు పెట్టి కొనుక్కున్నాను, పని చేయటం లేదు. కారు, చాలా పెద్ద కారు కొనుక్కున్నాను, పని చేయటం లేదు. అంటే ఈ భౌతికమైనవి అన్నీ ఉన్నా కూడా లోపలేదో ఉంది అని అనిపించట్లేదా అండి? అవి పని చేయటానికి, వాటికి చేతనత్వం కలగటానికి ఫోను కొనుక్కున్నంత మాత్రాన దేనివల్ల అది పనిచేస్తుంది? ఒక నెట్వర్క్ ఉంటే, చైతన్యం నెట్వర్క్ ద్వారా కలిగిస్తే పనిచేస్తుంది. కారు పెట్రోల్ పోస్తే నడుస్తుంది. ఆ నీటిలో దాహశక్తి మనం తెచ్చుకోలేం, నిప్పులో దహించే శక్తి మనం తెచ్చుకోలేం. కంటికి నేను చాలా బాగుంది అని మంచి కాస్ట్లీ గాగుల్స్, కళ్ళజోడు పెట్టుకున్నంత మాత్రాన చూపు నేను తెచ్చుకోగలుగుతానా? మనం తెచ్చుకోగలుగుతామా? తెచ్చుకోలేం. ఆరోగ్యం కరెన్సీ నోట్లు ఎదురుగ్గా పెట్టుకుని కూర్చోగలుగుతాం, తినగలుగుతామా అండి? ఆరోగ్యం లేదు, తినలేము. అయితే ఇలా చూస్తున్నప్పుడు కొంచెమైనా
పూర్వజన్మ పుణ్యం ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఒక ఆలోచన తప్పకుండా రావాలి. ఏంటి ఇవన్నీ మనమైతే పోగు చేసుకోగలిగాము, కానీ లోపల ఏదో చాలా ముఖ్యమైనది ఏదో ఉండాలి, ఒక చైతన్యం ఉండాలి. ఒకటేదో చైతన్యం అనుకుందాం, లేకపోతే ఏదో అది ఏదో లేకపోతే ఏది బండి నడిచేటట్టు లేదే. ఏది విశ్వంలో పిల్లలు ఉన్నారు, పిల్లలు నా మీద ప్రేమగా ఉండటం లేదు, భర్త ఉన్నాడు, భర్త నా మీద ప్రేమగా ఉండటం లేదు. ఇవన్నీ కూడా లోట్లు ఉండటం అన్నీ ఉన్నాయి. వాటికి తగ్గ సంతోషం రావాలన్నా, ఆనందం రావాలన్నా, తృప్తి కావాలన్నా, వాటిని అనుభవించే యోగ్యత కావాలన్నా వాటికి ఏదో లక్షణం ఉండాలి. ఆ లక్షణం ఉంటేనే ఆనందం, అనుభవం, అనుభవించే యోగ్యత, ధన్యత కలుగుతుంది అనే ఆలోచన రావాలండి. ఆ ఆలోచన కూడా ఇంగితం భగవంతుడిస్తే వస్తుంది. మనందరికీ కూడా భగవంతుడు ఇచ్చాడని అనుకుందాం. అందుకే ఈ ప్రాంగణంలో ఉన్నాం ఈరోజు. అనిపిస్తుంది కదా, దాన్నే ఏమంటారు, ఆ చైతన్యాన్నే ఏమంటారు అంటే, మనల్ని ఎప్పుడూ కూడా ఇలా ఈ ఆలోచన వచ్చిందా, ఈ ఏదో కావాలి అనుకున్న ఆ ఏదో నడిపిస్తున్నటువంటి ఆ శక్తిని ఏమంటారు అంటే, మనకు ఎప్పుడూ కూడా మన హిందూ ధర్మం మనల్ని వెన్నుదన్నుగానే ఉంటుందండి. మనల్ని ఎప్పుడూ అనాథలుగా వదిలేయలేదు. మనకు ప్రశ్న ఉద్భవించిన తక్షణమే మనకు నిజంగా ఆలంబనగా, వెన్నుదన్నుగా ఉండి మనకు దారి చూపిస్తూనే ఉంటుంది. ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయా మీకు? నేను సంతోషంగా ఉండట్లేదు, అన్నీ ఉన్నాయి, వాటిని అనుభవించలేకపోతున్నాను, తృప్తిగా అనిపించటం లేదు అన్న ఆలోచన వచ్చిందా? అయితే మన అమ్మ మనకు దారి చూపిస్తుందండి. ఎవరు అంటే మన వేదమాత మనకు దారి చూపిస్తూనే ఉంది. ఏమి చెప్పింది అంటే, నువ్వు ఆ చైతన్యాన్ని ఆరాధించు, ఆ చైతన్యాన్ని అమ్మగా కొలుచుకో. ఆ చైతన్యమే కనుక ఉందంటే నీకు ఎదురుపడ్డ వాటి అన్నిట్లోనూ నువ్వు అనుభవించగలుగుతావు, ఆనందంగా ఉండగలుగుతావు. ఆ చైతన్యం శక్తి ఎవరిగా ఆరాధిస్తావు అంటే చెప్పిందండి. ఏమని చెప్పింది? సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే. మునిగణ వందిత మోక్షప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే. పంకజవాసిని దేవసుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే. జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మీ సదా పాలయ మాం. ఆదిలక్ష్మీ సదా పాలయ మాం. దేనికైనా కూడా నువ్వు ఆనందంగా ఉండాలి అంటే ఆ లక్షణ శక్తి ఉంటుంది. ఆ లక్షణ శక్తినే నువ్వు లక్ష్మిగా కొలుచుకో. ఆ లక్ష్మిగానే అమ్మ, ఆ చైతన్యమే అమ్మ. ఆ శక్తి సర్వత్రా వ్యాపించి ఉంటుంది. సర్వాత్మకమైనటువంటి, సర్వవ్యాపకమైనటువంటి శక్తి ఉంటుంది. అదే చిత్ శక్తి, సర్వంలోనూ ఉంటుంది. ఈ క్షణం నువ్వు ఆనందంగా ఉన్నావా అంటే ఆ అమ్మ కృప వల్లే. నువ్వు తెచ్చుకున్న వస్తువును నువ్వు చాలా సంతోషంగా, ఆనందంగా అనుభవించగలిగేటువంటి ధన్యత నీకు కలిగిందా అంటే అది అమ్మ వల్లే. ప్రతి దానిలోనూ చాలా రుచిగా దొరికింది. ఈరోజు చేశాను, పిల్లలకి వండి పెట్టాను, చాలా రుచిగా వచ్చింది చేసిన పదార్థం. అందరూ, నా భర్త, పిల్లలు, భార్య, పిల్లలు నేను తెచ్చిన వాటికి సంతోషపడ్డారు. అది ఆ చైతన్యం వల్లే. ఆ చైతన్యమే లక్ష్మి, లక్షణ శక్తి, చైతన్యం అమ్మ. ఎందుకు అమ్మగా, ఇంత గొప్పగా నువ్వు అమ్మగా ఎందుకు కొలుచుకోవాలి అంటే, ఆ అమ్మ అనేది నీ కోసం అమ్మ ఏమైనా ఆలోచిస్తుందా అండి? మనం పిల్లలకి ఇవ్వటం కోసం ఏమైనా వివరసలు లేకపోతే వాటి యొక్క ఆనుపాలు అన్నీ విచారించి మనం ఇస్తామా పిల్లలకి? మనం ఇవ్వం కదా. అమ్మ కూడా అలాగే ఇస్తుంది. నువ్వు అమ్మగా వత్సభావంతో ఉన్నావా, నీకు ఆ ధన్యతను, ఆనందాన్ని ఇస్తుంది అని ఈ రకంగా మనకు మన వేద వాంగ్మయం మనకు దారి చూపించిందండి. ఇలాంటి ప్రశ్నలే రావాలన్నమాట. ఇప్పుడు చెప్పండి, అమ్మవారు అన్నది ఎక్కడ లేదు, ఈ శక్తి ఎక్కడ లేదని మనం అనుకోవచ్చు.
ఎక్కడ ప్రతి దానిలోనూ ఉన్నది ఈ అనుభవం నాకు జరిగింది, సంతోషాన్ని ఇచ్చింది అంటే ఆ అనుభవంలో అంతర్గతంగా ఉన్నటువంటి ఆ శక్తి లక్ష్మీదేవి యొక్క కృపగానే భావించవచ్చు. దేనికి మనం బాధపడాలండి? ఆ అమ్మ కాళ్ళే పట్టుకున్నామా, శరణాగతి అమ్మా అని అన్నామా, ఇంకా మనకి బాధ ఉంటుందా? అయితే చాలా ఇందులో ఒక వివేకం కూడా మనం తెచ్చుకోవాలి. ఎవరమైనా కూడా ఎప్పుడైనా మనకన్నా తక్కువ స్థాయిలు స్థితిగతులతో దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర మన బాధ వెళ్ళబోసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఏమన్నా మనకు ఆర్చగలుగుతారా, తీర్చలేరు. పాపం వాళ్ళే చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నారు. మనలాగే సమస్థాయిలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, వాళ్ళు కూడా పాపం మనలాంటి ఆలోచనలే వాళ్ళు వస్తాయి, వాళ్ళు బయటపడలేరు. మనం ఎప్పుడైనా మన సమస్య వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మనకన్నా అధికులైనటువంటి మన బాస్ దగ్గరికి వెళ్తే మనకి చాలా ఉపయోగం కలుగుతుంది. బాసులకే బాస్ అయినటువంటి గురుతమోహో దామహ అయినటువంటి ఆ పరమాత్మ యొక్క శక్తినే మనం ఆశ్రయించామా, మనకి ఇంకా ఏది దొరకదండి. ఈ వివేకం కలిగి ఉండాలి అందరం కూడా. అమ్మ, నిన్ను నమ్ముకున్నానా, నువ్వే నువ్వు ఏ ఆనందాన్ని ఇస్తావు, తుష్టినిస్తావు, పుష్టినిస్తావు, ఏమేమి ఉందో అమ్మవారు ఏ రూపంలో ఉంటుందో చాలా పెద్ద లిస్ట్ ఉంది. ఆ స్తోత్రాల రూపంలో మనం అందరం కూడా చాలా తృప్తిగా నోరారా త్రికరణ శుద్ధిగా మనం చదువుకుని తెలుసుకుందాం. అమ్మ యొక్క ఎక్కడుంటుంది అన్న మనం ఒక ఉపోద్ఘాతం ద్వారా ఈరోజు తెలుసుకున్నాం. అయితే ఇంకా లక్షణాలు, అవునా బాగానే ఉందండి, అన్నిట్లోనూ చెప్పారు. ఈరోజు ఈ మైకు పనిచేస్తోంది సవ్యంగా అంటే మైకు ద్వారా ఈ మాట వస్తోంది బయటికి అంటే అంతర్గతమైనటువంటి చైతన్యమే, ఆ చైతన్యమే లక్ష్మీ స్వరూపం అని చెప్పారు. బాగానే ఉంది. కానీ నాకు ఇంకా బాగుంది, ఆవిడే బాసు, ఆవిడనే కాళ్ళు పట్టుకోవాలని అన్నారు, అది కూడా బాగానే ఉంది. అయినా అంత తొందరగా ఎక్కుతుందా అండి మనకి? మనందరికీ కూడా సులువుగా మనస్సుకు దేవుడే, అమ్మవారే ఇంకా సర్వస్వం అనే భావన వస్తే అందరం చాలా భూమి మీద ఏ రకమైన డిప్రెషన్లు, సప్రెషన్లు, అబ్సెషన్లు, ఏ రకమైన పిచ్చులు ఏమీ ఉండవు. డాక్టర్లందరూ పాపం ఇదైపోతారు. అందుకని అంత తొందరగా రావటం లేదండి, మీరు చెప్పినా కూడా నాకు ఇంకా కూడా అమ్మ అన్న భావన పట్టట్లేదు, ఇంకాస్త చెప్పండి, ఆవిడ ఇంకా లక్షణాలేంటి అని అడగాలి. ఎవరిని అడగాలి? ఎవరిని పడితే వాళ్ళని అడిగితే ఏం చెప్తారండి? ఇప్పుడు నన్ను అడిగితే నేను కోవిడ్కి మందు కనిపెట్టానండి అంటే మీరేమంటారు? నువ్వు చక్కగా వచ్చిన దారిన చెప్పేసుకొని మీ బెంగళూరు ఊరు వెళ్ళిపోమ్మా అంటారు. ఎందుకంటే నేను అందులో సాధన చేయలేదు, నేను డాక్టర్ని కాదు, చెప్పినంత మాత్రాన. అయితే అలాగే ఈ అమ్మవారి గురించి చెప్పాలన్నా ఒక ప్రమాణం కావాలి. శోధన చేసినటువంటి వాళ్ళు, అనుభవించిన వాళ్ళు చెప్తేనే మనకు ఇంకా దాని యొక్క ఆ తత్వానికి మనం చేరువ అవ్వగలుగుతాం. మనకు ప్రశ్నలు ఉత్పన్నం అయ్యే కొద్దీ కూడా మనకి ఎక్కడా లోటు రానియదండి వేదవాంగ్మయం. ఇందాక దారి చూపించింది, చైతన్యాన్ని అమ్మ అనుకో, ఆమె అన్నిటికీ అని చెప్పింది. కాదు నాకు ఇంకా కావాలి అని అనుకున్నామా, అప్పటికి ఇంకా అపారమైనటువంటి వాంగ్మయ రాశి ద్వారా మనకి తత్వాన్ని చెప్పిందండి. అమ్మ యొక్క తత్వాన్ని ఎలా చెప్పారు? వాళ్ళు మాత్రం ఏం శోధన చేశారు? వాళ్ళు ఏమన్నా ఋషులు స్కానింగ్ చేశారా అని మీరు ప్రశ్నించవచ్చు. వాళ్ళు తపస్సు ద్వారా, ఆ యొక్క ఋతంభర ప్రజ్ఞ ద్వారా, మనం చక్షువులతో కొంత మాత్రమే ఈ గోడ దాటిన తర్వాత ఏం జరుగుతుందో నాకు తెలియదు, మీకు తెలియదు. కానీ వారు ఆ ప్రజ్ఞ, ప్రత్యేకమైనటువంటి దైవికమైన ప్రజ్ఞ ద్వారా, తపస్సు ద్వారా వారు అమ్మ ఆ చైతన్యం యొక్క జ్ఞానాన్ని వాళ్ళు తపస్సు ద్వారా సాధించి వాళ్ళు మనకు నిక్షిప్తం చేసి ఒక్కొక్క మంత్రంలో, స్తోత్రంలో పొదిగి దట్టించి మనకు అందించారండి. అందుకని ఒక్క స్తోత్రం అనేది చదివిన ఆ శక్తి మన మీద పనిచేస్తుంది. విన్న భావనతో మనం అనుసంధానాన్ని ఏర్పరచుకున్న మనకు ఆ భావన జగత్తులో మనం అమ్మ యొక్క కరుణకు పాత్రలు అవ్వగలుగుతాం. శబ్దం చాలు, చదువుకోవటం చాలు, భావన చాలు, సాధన చాలు. ఇంత సులువుగా మనకు స్తోత్రాల రూపంలో ఇంకా
విద్యుచ్ఛక్తి యొక్క తత్వాన్ని మనకి పొదిగి అందించారు మన ఋషులు. అయితే ఈరోజు అందరం కలిసి ఒక స్తోత్రాన్ని మనం ఆధారం చేసుకుని అమ్మవారి యొక్క తత్వాన్ని మరింత చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా విస్తృతంగా రేపటి రోజు కూడా చెప్పుకునే ప్రయత్నాన్ని చేద్దాం. అయితే ఎంత సులువైనది హిందూ మతం అంటే చూడండి, శక్తి గురించి సైన్స్ పాఠం, ఎనర్జీ ఈజ్ నైదర్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. ఆ శక్తిని మనం సృష్టించగలుగుతామా, మనం మార్పు చేయగలుగుతామా? చేయలేము. ఆ శక్తి గురించే చాలా ఫార్ములాలు ఏవో సైన్స్ పాఠాన్ని మనం చెప్తే మనకు మనస్సుకు పడుతుందా అండి? ఇష్టం ఏర్పడుతుందా? ఏర్పడదు. కాబట్టి చాలా సులువుగా మనకు ఏ రకంగా కావాలో వారు తపస్సు చేసి మనకు సులువైన పద్ధతిలో అందించేశారండి. ఎలా అందించారు? కాదు నాకు రూపంగా కావాలి, ఆ తత్వం ఏదో నువ్వు అంటున్నావు కదా, ప్రతి దాంట్లోనూ ఒక స్థూలంలో ఒక చైతన్యం నడిపిస్తూ ఉంటుంది. స్థూలం వేరు కాదు, చైతన్యం వేరు కాదు, రెండు అవినాభావ సంబంధంతో ఉంటేనే మనం అనుభవించగలుగుతామని చెప్పాను కదా. మీరు ఆ స్థూలం నేను చూడగలుగుతున్నా, నాకు ఒక రూపంలో కావాలి అని అనుకున్నామా, రూపాన్ని కూడా ఇచ్చారు. అందుకే చూడండి, అర్చన కాలే రూపగత, సంస్థుత కాలే శబ్దగత. కాదు, నేను ఇప్పుడు ఆ రూపాన్ని ఏం చూడలేను, వినాలని అనుకుంటూ ఉన్నాను శబ్ద రూపంలో. చాలా స్తోత్రాల ద్వారా నువ్వు విన్నా చాలు, చదువుకున్నా చాలు, ఆ జరగాల్సిన ఆ చైతన్యం యొక్క పని అమ్మవారు వింటూనే ఉంటుంది. మనం ఏం చేసినా కూడా. చింతన కాలే ప్రాణగత, తత్వ విచారే సర్వగత. ఇంకా నువ్వు అమ్మను చాలా ప్రేమగా భావనలో పట్టుకున్నావా, ఆమె వెంటనే పలుకుతుందండి. మనము ఫోన్లో 1, 2 అని నెంబర్లుగా స్టోర్ చేసుకుంటూ ఉంటాం. ఒక 1 నొక్కంగానే మన అమ్మాయికో అబ్బాయికో వెళ్ళిపోతుంది. అలాగే భావనలో అమ్మా నువ్వే నాకు ఆనందాన్ని ఇవ్వు, ఈ కష్టాన్ని తొలగించు అని అనుకున్నామా, భావనలోనే స్తోత్రం అక్కర్లేదు, రూపం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, వెంటనే పలుకుతుందన్నమాట అమ్మవారు. ఇంత సులువైన మార్గంలో రూపం కావాలి చూసుకో, శబ్దం కావాలా, బోళ్ళన్ని స్తోత్రాలు ఉన్నాయి, చదువుకో, విను. అలా ఏమీ అక్కర్లేదు, నేను ఏమీ చేయలేకపోతున్నాను, మనస్సులోనే చింతన రూపంలో చేసుకున్నావా, ఇంకా నీ చింతనలోనే ఉంటే నీ చెంత ఉన్నట్టే అమ్మవారు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. వెరసి హిందూ ధర్మం మనం ఈరోజు ఒక 2 అర్జీ కూడా పెట్టుకుందామండి. మనం ఇంకా విషయంలోకి స్తోత్రాధారంగా అమ్మవారి తత్వాన్ని తెలియజేసుకునే ప్రయత్నంలో భాగంగా మనందరం ఈరోజు ఒక 2 సంకల్పాలు కూడా చేసుకుందామండి. ఏమి అంటే, ఒక అమ్మవారి పాదపద్మాల దగ్గర మనం ఒక అప్లికేషన్ అర్జీ పెట్టుకుందాం. ఒకటి ఏమిటంటే, అమ్మా మమ్మల్ని అందరినీ కూడా జన్మలకి ఇంత సులువైన మార్గాన్ని నిన్ను తెలుసుకోవటానికి అందించినటువంటి హిందూ ధర్మంలోనే మమ్మల్ని ఏ జన్మకైనా పుట్టించు, అందున స్త్రీగా పుట్టించావా, మమ్మల్ని ఎప్పటికీ ఈ ధర్మంలోనే పుట్టించు అని సంకల్పం చేసుకుందాం. అలాగే రెండో సంకల్పం ఏమిటంటే, ఏ జన్మకి నీవు తప్పితే నీ మీద ప్రేమ లేని జన్మ నాకు ఇవ్వద్దు, నీ పాదాల యందు రతి మాత్రమే నాకు ఇవ్వు అని కూడా మనం అమ్మవారికి సంకల్పం చేసుకుందాం. వెరసి ఇప్పుడు మనం ఒక స్తోత్రం ఆధారంగా ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం, అమ్మలందరూ కూడా చాలాసార్లు ఇది చదివే ఉంటారు. ఏ ఇంట్లో ఇది ప్రతినిత్యం అష్టోత్తరం కానీ, లక్ష్మీ అష్టోత్తరం కానీ, ఈ ఇంద్రకృత విష్ణు పురాణాంతర్గతమైనటువంటి ఈ స్తోత్రం కానీ చదవటం కానీ పారాయణ చేయబడుతుందో, అమ్మ ఇందాక మనం అనుకున్నట్టుగా నేను 1, 2 నొక్కితే ఫోన్లో ఎలా మనకు కావాల్సిన వాళ్ళు పలుకుతారో, అలా వెంటనే మనల్ని కనుచూపుతోనే మనల్ని అమ్మవారు మనకు కావాల్సినవి అందిస్తూ, మనకి ఏం కావాలో కూడా ఆవిడే చూసుకుంటూ అపారమైనటువంటి కరుణారస వృష్టిని మన మీద జన్మలకి కురిపిస్తూ ఉంటుందండి. చాలా అత్యద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి ఇంద్రకృత స్తోత్రం. ఎందుకు వచ్చింది ఇంద్రుడికి? పాపం అంత అగత్యం ఏమొచ్చింది? స్తోత్రం చేయాల్సినది అవసరం ఏమిటి? ఆయనే కదా సర్వ లోకాలను పాలించేవాడు, ఇంద్ర పదవిని అధిష్ఠించినటువంటి వాడు, 100 యజ్ఞాలు చేసినటువంటి వాడు. అంటే ఆ యొక్క నేపథ్యానికి వెళ్ళినట్టయితే ఇవన్నీ కూడా
వ్యాసుల వారు మనకి ప్రతి పురాణంలో మనల్ని కోసం కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నారా అని అనిపిస్తూ ఉంటుందండి. మనల్ని మనం బాగు చేసుకోవటం కోసం దారి చూపించే కథలుగా అనిపిస్తుంది. 100 యజ్ఞాలు చేశాడు, ఇంద్ర పదవిని నిర్వహిస్తున్నటువంటి వాడు అయినప్పటికీ ఒక లేశమాత్రమైనటువంటి అహం కూడా ఒక్కొక్కసారి ప్రవేశించే అవకాశం ఉంది. అహంకారమే ప్రవేశించిందా, ఏమవుతుందో చెప్పటానికి ఈ కథ మనకు దారి చూపించే విధంగా ఉంటుంది. ఇంద్రుడు తన భవనం నుంచి వస్తూ ఉన్నప్పుడు ఏమైందిట, దుర్వాసుల వారు వైకుంఠానికి వెళ్ళి స్వామి సన్నిధిలో స్వామివారికి నమస్కరించుకొని వచ్చి పూలదండ తెచ్చారట. ఎదురుగా ఇంద్రుడు కూడా వస్తున్నాడుగా, పాపం ఆయన వాహనం మీద అని చెప్పి ఏదోలే మనవాడే కదా ఇద్దాము, కాస్త ప్రసాదం ఇద్దాము, కాస్త పూలదండ ఇద్దాము అని చెప్పి ఒక పూలమాల తీసి ఆయనకి ఇచ్చాట. ఈయన అప్పుడే చాలా అహంకారం, ఇంద్ర పదవి, ఏనుగు మీద ఎక్కి కూర్చున్నాడేమో, ఇంకొంచెం ఎక్కడదో ఏదో ప్రవేశిస్తుంది. అంతే కదండి, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో మనకు పాఠంగా చెప్తూ ఉంటాడు వ్యాసుల వారు ఇలాంటి కథల ద్వారా. నేను ఈ స్థాయికి వచ్చాను, నేను ఇక్కడ ఉన్నాను అన్నది మాత్రమైన అహం, నేను, నా వల్ల అన్నది ప్రవేశించిందా, ఏమవుతుందో, ఎలాంటి స్థితికి వస్తాము అని చెప్పటమే ఈ యొక్క కథ యొక్క అంతర్గతమైనటువంటి మనకు ఉపదేశం అని అనుకోవచ్చు. ఇంద్రుల వారికి కూడా అనిపించిందిట, ఆ దండ తీసుకుని ప్రసాదాన్ని ఎంత భక్తితో, భక్తి అంటే ప్రేమతోటి, నాకు దొరికిందా అమ్మా నువ్వు ఇచ్చావా ఎంత బాగుందో, అది ప్రేమ. భక్తి అనుకుందాము, ప్రేమే భక్తి. తీసుకోవాలి కదా, తీసి వెంటనే ఏం చేశాట, ఐరావతాన్నం ఆయన యొక్క ఏనుగు మీదకి వేశాట. అది పాపం ఏదో ఏనుగు, ఆ జీవి ఇంద్రుడి దగ్గర ఉన్నంత మాత్రాన దైవికమైన గుణం కొన్ని ఉండకపోవచ్చు. వెంటనే ఏం చేసిందిట, పాదాలతోటి తొక్కేసిందిట. అప్పుడు దూర్వాసుల వారు ఏం చేస్తారు, ఏం చెయ్యాలో గురువు చెయ్యాలి. గురువు ఆయన్ని పాపం ఎప్పుడు కోపిష్టివాడు అని అనుకుంటూ ఉంటాం, బాగు చేయాలి కదండి. పిల్లవాడు తప్పు చేస్తుంటే మనం ఏం చేస్తాం, దండించాలా, పోన్లే మా నాయన అని చెప్పి ఎత్తుకుంటామా, దండించకపోతే తల్లి కాదు కదా. గురువు కూడా అంతే. ఏం చేశాట, నువ్వు ఈ యొక్క త్రిలోకాధిపత్యాన్ని నువ్వు కోల్పోతావు, నువ్వు సంపాదించుకున్నటువంటి సంపదనంతా కూడా కోల్పోతావు అని చెప్పాట. అంతే కదా, సంపదను చూసుకోనే కదా ఆయన విర్రవీగటం, నాకు వచ్చింది సంపద, సంపద ఆయన సొత్త, ఎవరి సొత్తో మనం తెలుసుకోబోతూ ఉన్నాం. అంతే అయిపోయిందిట. వెంటనే అధోగతి పాలయ్యాడు. కానీ దైవిక గుణమున్నటువంటి వాడు, దేవతలకు అధిపతి కదండి ఇంద్రుడు. ఆయనకి పాపం మరీ భ్రష్టాచారం పట్టిపోయిన వాడు కాదు. ఆయనకి గురువుగారు ఉన్నారు, బృహస్పతి ఉన్నారు, ఆ ఇంగితం ఉంది. ఎప్పుడైతే చెడు జరిగిందో, లోటు జరిగిందో, అందరం తప్పులు చేస్తాం, కానీ ఆ ఇంగితాన్ని ఇంద్రుడులాగా మనం కూడా కలిగి ఉండాలని మనం ఈ కథ ద్వారా తెలుసుకోవాలండి. వెంటనే బృహస్పతి దగ్గరికి వెళ్ళాడు, ఏం చెయ్యాలి స్వామి అని. బృహస్పతి వారు దారి చూపించారు. మళ్ళీ ఆ అమ్మవారిని ఎలా సంపాదించుకోవాలో ఆయన దారి చూపించాడు. వెరసి క్షీరసాగర మథనం నుంచి ఉద్భవించినటువంటి శ్రీమన్ మహాలక్ష్మి, ఆ కథ అందరికీ తెలిసిన విషయం. అమ్మవారు వచ్చిన తర్వాత అమ్మవారి కోసమని చెప్పి ఇంద్రుడు చేసినటువంటి స్తోత్రాన్ని మనకు రికార్డు చేసి నిక్షిప్తం చేసి మనకు వ్యాసుల వారు విష్ణు పురాణం ద్వారా అందించినటువంటి అతి గొప్ప స్తోత్రం. ఆ ఏ స్తోత్రమైనా దేనికోసమండి, పొగడటం కోసమా దేవుళ్ళని కాదు. ఆ స్తోత్రం చదువుకోవటం వల్ల శబ్దం ద్వారా మహిమ మనలో ప్రవేశించి మనలో ఉన్నటువంటి పాపాన్ని, దుఃఖాన్ని తొలగిస్తుంది. అది కూడా మళ్ళీ అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ యొక్క దేవత యొక్క తత్వాన్ని కూడా మనకు తెలియచేస్తుంది, ఆ దేవత యొక్క రూపాన్ని కూడా తెలియచేస్తుంది. ఒక్క స్తోత్రం అమ్మవారు ఎలా ఉంటుంది అంటే మనం ఏం ఊహించుకోగలుగుతాము, మనకు తెలియదు కదా. ఆ ఋషి ఆయన మనకు ఈ స్తోత్రం ద్వారా అమ్మ ఎలా ఉంటుందో మన భావనకు అందే విధంగా ఒక రూపాన్ని వాళ్ళు దర్శించి మనకు అందించటం జరుగుతుంది. శబ్దశక్తిని నిక్షిప్తం చేశారు. వెరసి చదివినా విన్నా కూడా ఇన్ని ప్రయోజనాలు కలుగుతాయి ఒక్క స్తోత్రం ద్వారా. అందరం ఈరోజు ఒక్కసారి ఆ స్తోత్రాన్ని చదువుకుంటూ ఆ అమ్మ యొక్క రూపతత్వ వైభవాన్ని ఈరోజు మనం అమ్మ ఎంత మటుకు మనకు తెలియజేస్తుందో మనం ఆ ప్రయత్నం చేసుకుందాం.
ఓం నమస్తే సర్వలోకానాం జననీం అబ్ధి సంభవాం సర్వభూతానాం శ్రియమున్నిద్ర పద్మాక్షీం విష్ణువక్షస్థలస్థితాం. అమ్మవారు ముందరే ఎత్తుగడే చూడండి ఎంత గొప్పగా చెప్పటం జరిగిందో. నమస్తే సర్వలోకానాం జననీం అబ్ధి సంభవాం అని చెప్పాడు. మొదట స్తోత్రంలో నమస్తే, రుద్రంలో కూడా అభిషేకం చేసేటప్పుడు రుద్రాధ్యాయాన్ని మన పూజారి గారు అది చదువుతూ ఆ వేద పాఠాన్ని వల్లెవేస్తూ మన చేత అభిషేకం వారు చేస్తారు, మన చేత చేయిస్తారు. ఎంత గొప్పది అది కూడా. నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః అని నమక పాఠం ప్రారంభం అవుతుంది. చాలా స్తోత్రాలు నమామి, నమస్తే, వందే అన్న పేరుతోటి. ఎంత గొప్ప మాట అండి నమస్తే, నమస్కారం అన్న మాటకి ఏమిటి అర్థం అంటే, ఒకసారి నమక పాఠంలో కూడా వెళ్దాం. నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమః అంటే స్వామి నీ మన్యువుకు నమస్కారం. మన్యవ అంటే శివయ్య గురించి చెప్పుకుంటున్నాం. రుద్రాధ్యాయంలో ఉన్న ఆ యొక్క రుక్కు మొదట ఈ రకంగా ప్రారంభం అవుతుంది. నమస్తే స్వామి నీ యొక్క కోపానికి నమస్కారం. నువ్వు మా పాప కర్మ ఫలితాలను దండించటం కోసం ఇష్యువును ఎక్కి పెట్టావు, బాణాన్ని సంధించటం కోసం నీ యొక్క AK-47లో ఎలా బుల్లెట్స్ ఉంటాయో, మ్యాగజైన్ ఉంటుందో, మేము చేసిన అన్ని పాపాలకి మా మీద నువ్వు వదిలేయటం కోసం అన్ని పట్టుకొని ఉన్నావు. అది వదలకు స్వామి, నీ కోసం నమస్కారం అంటే నేను అన్న భావన లేదు, నేను నువ్వు ఒకటే, నీలోని వాళ్ళనే నేను కూడా అన్న వేరే భేద భావం లేదు. పిల్లవాడే చాలా తప్పులు చేసి మన దగ్గరకు వచ్చి అమ్మ దగ్గరకు వచ్చి అమ్మా అని చెప్పి కావుగలించుకున్నాడు అనుకోండి, వాడిని కొట్టబుద్ధి అవుతుందా? అవ్వదు. వాడు చేసిన పెద్ద చిట్టానంతా ఒక్క లిప్త కాలంలో క్షణకాలంలో మర్చిపోతాం. నమస్తే కూడా నేనేం లేదమ్మా, నువ్వే, ప్రేమ 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 అంతే. ఇంత గొప్ప తెలివి అనుకుందాం. మహర్షులు చూడండి ఎంత కమ్యూనికేషన్ స్కిల్స్ అని అనుకుంటూ ఉంటాం, ఇదనుకోవచ్చు. ఎంత గొప్ప అత్యుత్తమమైన ప్రేమ చూపించడం ఎవరి మీద అయినా కూడా అత్యుత్తమమైన అతి గొప్పదైనటువంటి సంస్కారం కదండి. దేవుడి మీద కూడా సర్వకారణానికే కారణమైనటువంటి ఆ భగవతత్వానికి నేను అని మనం చెప్పుకోగలుగుతామా? మనకేమన్నా ఉనికి ఉంటుందా? నేనేమీ లేదమ్మా, నమస్కారం అమ్మా నీకు, నువ్వు ఎలాంటి దానివి, నువ్వు ఆ చైతన్యాన్ని, నిన్ను ఆ శక్తిని అమ్మగా లక్ష్మిగా కొలుచుకోబోతున్నావు. ఆ లక్ష్మి ఒక్కటేనా? లేదు. ఆ లక్ష్మిని దుర్గ అంటాము, గాళి అంటాము. ఒక్కొక్క పనిని నేను శారదా కొట్రా నా పేరు, నేను ఒక ఉపాధ్యాయుని, ఒక భార్యను, ఒక తల్లిని, ఒక చెల్లిని, అక్కని, ఏ సందర్భంలో చేయవలసినటువంటి కార్యక్రమాన్ని ఆ పనుని చేయవలసిందే. అందరం కూడా అంతే. మా పిల్లలు అమ్మ మాకు అన్నం వండి పెట్టు అన్నప్పుడు లేదు నేను ప్రవచనం చెప్తానంటే బాగుంటుందా అండి? కుదరదు కదా. ఏ సమయంలో అనుగ్రహం ఏ రకంగా చూపించాలో ఆ ఒకే ఒక చైతన్యం మనల్ని దుర్గతి నుంచి బయటపడేయటానికి దుర్గగా వస్తుంది. మనకు అనుభవించే యోగ్యతను, దాన్ని ఆనందాన్ని టం కోసం లక్ష్మిగా వస్తుంది. మనకు స్ఫురణ రూపంలో, ధారణ రూపంలో, జ్ఞాన రూపంలో ఇవ్వవలసి వచ్చినప్పుడు సరస్వతిగా రకరకాల పేర్లతోటి రకరకాల మనకు కావాల్సినటువంటి అనుగ్రహాన్ని మనకు అందిస్తూ ఉంటుంది. ఒకే ఒక పరాశక్తి, ఆయన శక్తి. ఆ రకంగా ఉన్న ఒకే ఒక పరబ్రహ్మము మనకు అమ్మగా అయ్యగా ఇంత అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటారు. నమస్తే సర్వలోకను మా ఒక్క ఓన్లీ ప్లానెట్ కోసమేనా, ఓన్లీ భూమి కోసమేనా కాదు, చతుర్దశ భువనాలకి, భూర్భువస్వర లోకాలకి, సమస్తానికి నువ్వు అధిపతివి, నువ్వే కారణము వాటికి, వాటిని నడిపిస్తున్నటువంటి సర్వలోకానాం నువ్వే సృష్టించినటువంటి దానివి.
అండి. అప్తి సంభవాం జననీం అప్తి సంభవాం. అమ్మా నువ్వు పాల సముద్రంలోంచి పుట్టావు. ఎందుకు చెప్పారు? చాలా అందమైన కథకుడు వ్యాసుడు. మనకు ఒక కథ రూపంలో చెప్పకపోతే తత్వం మనకేమైనా గుర్తుంటుందా అండి? రూపం లేకపోయినా తత్వం ఎక్కదు. అందుకని చాలా తెలివిగా కథగా రూపంలో కూడా మనకు చెప్పారు. అప్తి పాల సముద్రం నుంచి వచ్చింది అమ్మవారు అంటే స్వచ్ఛతకి. నీలో ఏ మాలిన్యాలు ఉన్నాయో, కుళ్ళుమోత్తనం, వత్సమోత్తనము, క్రోధము, కామము, కోరికలు ఉన్నాయా, అమ్మ పుట్టదు. నీ మనసు పాల జలధి అయితేనే నీలోంచి వస్తుంది ఆ అమ్మవారు. నిన్ను చూస్తుంది, నీకు కావలసినవి ఆవిడ ఇస్తుంది, తుష్టిని, పుష్టిని, ఐశ్వర్యాన్ని. అమ్మ నువ్వు తెల్లదనం, స్వచ్ఛతలోనే అమ్మవారు ఉంటుంది అని చెప్పటం కోసం జననీం అప్తి సంభవాం సర్వభూతానాం శ్రియమున్నిద్ర పద్మాక్షీం. నువ్వు పద్మాక్షివమ్మా. నువ్వు ఎప్పుడూ ఆయన ఉరము సిరి ఉరమునందే ఉంటావమ్మా. సిరి ఉరమునందే, విష్ణు ఉరమునందే, గుండెల్లోనే ఉంటావమ్మా, ఆయన హృదయంలోనే ఉంటావు నువ్వు. ఆ పద్మాక్షీం తర్వాత పంక్తులు కూడా చదువుకొని అర్థం చెప్పుకుందాం. పద్మాలయాం పద్మకరాం పద్మపత్ర నిభేక్షణాం వందే పద్మముఖీం దేవీం పద్మనాభప్రియామ్యహం. అమ్మవారు మళ్ళీ మనం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, పాలజలధి అంటే స్వచ్ఛతలోనే అమ్మవారు ఉంటుందని. అలాగే పద్మాలయాం పద్మకరాం, పద్మములను చేతిలో ధరిస్తుంది, పద్మంలో సింహాసనం మీద కూర్చుంటుంది. ఆమె పద్మపత్రాయ దేక్షణ, పద్మము వంటి కన్నుల కలది. ఈ పద్మపత్ర నిభేక్షణాం పద్మముఖీం, ఆమె ముఖం కూడా పద్మంలా ఉంటుంది. పద్మం పద్మం పద్మం. ఈ పద్మగారు ఎవరండి అంటే వికసన శక్తి. అమ్మవారు ముడుచుకుపోయి ఉంటుందా? ఆ సంతత ఆనంద శక్తి, ఆయన యొక్క ఆనందం, వికసనం. ఏదైనా సృష్టిలో ఈ మైకు పనిచేస్తోంది అంటే దీనికి అందం ఏమిటండి? అందులో ఉన్న శక్తి మాత్రమే. అది వికసించి అది ప్రసరిస్తేనే ఆ శక్తికి అందం. కన్ను ఆ చాలా శుభ్రంగా చూస్తేనే దాని యొక్క ఫలితం ఉంటుంది. ప్రతి దాంట్లోనూ ఉన్నటువంటి చైతన్యం వికసించి ఉంటుందా, ముడుచుకుపోయి ఉంటుందా? వికసించి ఉంటుంది అన్నదానికి ప్రతీకగా అమ్మవారు పద్మము, పద్మంలో ఉంటుంది. పద్మం లాంటి కన్నులు కలది, పద్మము లాంటి ముఖము కలది. వెరసి ఆమె పద్మ అని ఎంత శక్తి చైతన్యంతో ఉంటుంది. నిస్సారంగా నిస్తేజంగా ఉంటుందా? ఉండదు. అంత ప్రజ్వలంగా ఉంటుంది. కాబట్టి వికసన శక్తికి, వ్యాపక శక్తికి ప్రతీకగా పద్మ అని చెప్పబడింది. ఆమె పద్మనాభ ప్రియామ్యహం విష్ణు వక్షస్థల స్థితాం. అమ్మవారు ఎప్పుడు ఎందుకుంటుందండి? ఆయన ఆమె విడిపోని శక్తి, అవ్యాజమైనటువంటి అవినాభమైనటువంటి శక్తే ఉంది. నా దగ్గర కరెంటే ఉంది. ఈ మైకు ఇది లేకపోతే ఏమైనా ప్రయోజనం ఉందా అండి? నెట్వర్క్ చాలా మంచి నెట్వర్క్ తెచ్చుకున్నాను, ఫోన్ లేదు, ఏమన్నా ప్రయోజనం ఉందా? పెట్రోల్ తెచ్చుకున్నాను, కారు లేదు, ఏమన్నా ప్రయోజనం ఉందా? లేదు. స్థూలం ఉండాల్సిందే, శక్తి ఉండాల్సిందే. వాటికి అవినాభవమైనటువంటి సంబంధం ఉంది, అవ్యాజమైనటువంటి సంబంధం ఉంది. నిత్య అనపాయిని అంటారు అమ్మవారు. ఏదైనా కూడా సృష్టిలో రెండు భేదస్థితి కాదు, వాటికి విభేదం లేదు, అభేదమైనటువంటి స్థితి. అమ్మవారు ఎప్పుడూ ఆయన గుండెల్లోనే ఉంటుంది. చూడండి, ఆ పరబ్రహ్మకు సరస్వతి బ్రహ్మకు ముఖంలో ఉంటుందిట, వక్త్రంలో ఉంటుంది, వాక్కు రూపంలో ఉంటుంది. విష్ణువుకి గుండెల్లో ఉంటుంది, పరమేశ్వరుడికి సగభాగంలో ఉంటుంది. వెరసి శక్తి లేనిది లేదు. తనీయాంశం పాంశం తవ చరణ పంకేరుహం అన్నారు శంకరాచార్య స్వామి. అందుకనే అమ్మ నీ యొక్క పాద రజస్సు తీసుకునే బ్రహ్మగారు సృష్టి కార్యక్రమాన్ని చేస్తారు, విష్ణువు వ్యాపించే పని చేస్తాడు, శివయ్య ఆయన చేయాల్సిన పని చేస్తాడు. నువ్వు లేనిది వాళ్ళెవ్వరు ఏం పని చేయలేరమ్మా అని చెప్పడానికి ఇదే తదంతర్గతమైనటువంటి విషయం అన్నమాట. ఎందుకు అంటే ఒక్క విష్ణు వక్షస్థల స్థితాం నిత్య అనపాయిని, విడదీయలేని శక్తి. విడదీశామా ఏమవుతుంది అన్నదానికి ఈరోజు ఒక గొప్ప దత్త పురాణాంతర్గతమైనటువంటి క్లుప్తంగా ఒక కథను మనం చెప్పుకుందామండి. దత్త పురాణంలో
మనకు కార్తవీర్యార్జునుడికి దత్తస్వామి చెప్పినటువంటి కథ ఉంది, జంభాసురుడి కథ. రాక్షస ప్రవృత్తి ఎప్పుడూ ఎలా ఉంటుంది? నేనే ఉండాలి, భూర్భువ సువర్ లోకాలలో, భూమిలో, పాతాళంలో, ఆకాశంలో నేనే ఉండాలి అన్న బుద్ధే రాక్షస బుద్ధి. ఎవ్వరూ వద్దు నాకు, నేను మాత్రమే, నాది మాత్రమే, నా యొక్క శాసనం మాత్రమే ఉండాలి అనుకోవటమే రాక్షస ప్రవృత్తి కదా. జంభాసురుడు కూడా అలాగే చేశాట. వాడి బుద్ధి ఎప్పుడు రాక్షస బుద్ధి. అన్ని లోకాలను వాళ్ళు వెళ్ళి దండెత్తి వచ్చిన వాళ్ళ రాక్షస దృష్టి ఎప్పుడు స్వర్గలోకం మీదే ఉంటుంది. నెగిటివ్ దృష్టి ఎప్పుడు పాజిటివ్ని పాడు చేద్దామనే ఉంటుంది కదండి. చెడ్డవాళ్ళు ఎప్పుడు మంచిని ధ్వంసం చేయాలనే ఉంటుంది. మన పక్క దేశాల వాళ్ళకి ఆ బుద్ధి బాగా ఉంటుంది. మనం బాగుంటే వాళ్ళు పాపం చూడలేరు, అంతే కదా సృష్టిలో. ఈ జంభాసురుడు కూడా స్వర్గం మీద పడ్డాట. పాపం ఇంద్రుడు ఒక్కడు దొరికిపోతాడు. ఇంద్రుణ్ణి పదవీచ్యుతుని చేశాడు. ఆయన దగ్గర ఉన్నటువంటివన్నీ లాక్కున్నాడు. ఉచ్చేశ్రవాన్ని, ఐరావతాన్ని అన్నీ తీసేసుకున్నాడు. అప్పుడు ఈ ఇంద్రుడు మళ్ళీ పాపం ఏం చేయలేక గురువుని ఆశ్రయించాడు. బృహస్పతి చెప్పాడు, సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో విష్ణుస్వామినే దిక్కు. చూడండి, ఎవరైతే కమలాక్షునర్చించు కరములు కరములు, నువ్వు నా కాళ్ళు పట్టుకో, నా పీఠానికి నువ్వు చందా కట్టు అని చెప్పి ఈరోజు ఒక పార్టీ, రేపు ఇంకో పార్టీ, ఎవరు ప్రభుత్వంలోకి వస్తే వాళ్ళు పొగిడేవాళ్ళు మనకు స్వాములు కాదండి. నువ్వు ఆ పరమేశ్వరుడి వైపే చూపించేవాడు మాత్రమే మనకు గురువు. మనకి ఎప్పటి నుంచో ఉన్నటువంటి శంకరాచార్య స్వామి ఏర్పరిచిన పీఠాలే పీఠాలు, వాళ్లే మన గురువులు. కంచి పీఠం మనకు, శృంగేరి పీఠం, ఆ అధిష్ఠించినటువంటి ఆ గురువులే మన గురువులు. ఈ గురువు కూడా, బృహస్పతి కూడా ఏమి చెప్పాడు? నాకు సందా సమర్పించు అని చెప్పలేదు, వెంటనే విష్ణువుని ఆశ్రయించు అని చెప్పాడు. విష్ణువు సహ్యాద్రి పర్వత శ్రేణులలో ఆయన దత్తస్వామి అవతారం దాల్చి ఉన్నాడు. దత్తుడి దగ్గరికి వెళ్ళు నాయన, నీకు నీ పదవి, ఆయన దారి చూపిస్తాడు. దత్తుడు ఎలా ఉన్నట్ట ఆ స్థితిలో? చాలా మధిరాలోలుడై మగువతోటి చాలా విహ్వలమైన స్థితిలో ఉన్నట్ట. చుట్టూ అందరూ అంగనలున్నారు. ఆయన కళ్ళు కూడా ఎరిపోయి ఉన్నాయి. మధువు తాగినటువంటి మత్తులో ఉన్నాడు. పక్కన ఉన్నటువంటి ఆ యొక్క స్త్రీమూర్తి చాలా, ఆమె ఒక మధువుని ఆమె ముందర తాగి ఆయనకి రుచి చూపిస్తోందిట. ఆ లలామ చాలా, ఆ ఇంటి సొగసులకే సొగసు అయినటువంటి ఆ పక్కనున్నటువంటి ఆ సొగసరి పక్కన దత్తస్వామి ఉన్నట్ట. ఈయన వెళ్ళి ఇంద్రుడు, అయ్యా జంబాసురుడు నావన్నీ కొట్టేస్తున్నాడు, తీసేసుకున్నాడు, మాది ఇలాంటి పరిస్థితి అంటే ఆయన ఏం వినిపించుకునే పరిస్థితిలో లేట. పాపం చాలా సపర్యలు చేశాడు ఇంద్రుడు. తర్వాత దత్తస్వామి అడిగాడు, చాలా చమత్కారాలు చేశాడు. అడిగాడు, పాపం ఇలా మా పరిస్థితి ఉంది అంటే, నేనేం చేయగలుగుతాను, మధిరాలో నుండి మగువతోటి ఉన్నటువంటి వాణ్ణి అని దత్తస్వామి చెప్పాట ఇంద్రుడికి. స్వామి, నువ్వు ఇలాంటి నాటకాలు ఇవన్నీ నాతో చెయ్యొద్దు, నువ్వు ఇలాంటి పరాచకాలు ఆడేటువంటి పరిస్థితి మాకు కాదు, నువ్వు దయ చూపిస్తేనే మేము గట్టెక్కగలుగుతాము. జంభాసురుడి నుంచి నా యొక్క ఇంద్రాధిపత్యాన్ని నాకు ఎందుకు, నేనేదో కట్టకట్టుకొని మళ్ళీ నా పిల్లలకి ఇంద్ర పదవిని తరతరాలు 100 కోట్లు 1000 కోట్లు ఇవ్వటం కోసం కాదు స్వామి. ఈ భూర్భువ సువర్, ఈ లోకాలను, ఈ నువ్వు ఇచ్చినటువంటి పదవిని, నువ్వు ఇచ్చినటువంటి ఈ యొక్క ధర్మాన్ని నేను చేయటం కోసం నువ్వు నాకు పదవిని ఇవ్వు, అది చ్యుతం అయిపోయింది అని చెప్పగా స్వామి అప్పుడు నేను ఒక టెక్నిక్ చెప్తాను మీకు, మీరందరూ స్వర్గలోకంలోకి వెళ్ళండి, రాక్షసుల్ని నా యొక్క ఆశ్రమం దగ్గరికి తీసుకురొచ్చేటట్టు చేయండి అని చెప్పాట. సరే, పాపం అందరికీ, దేవతలందరికీ కూడా చాలా ఉత్సాహం వచ్చింది, సంతోషంగా వెళ్ళారు. వెళ్ళి ఆ యొక్క వాళ్ళ ఆ ఇంద్రపురిలోకి ప్రవేశించిన రాక్షసులందరినీ కూడా తరిమి కొట్టి తీసుకొచ్చారు ఈ దత్తాశ్రమానికి. దత్తాశ్రమాల్లోకి రావంగానే రాక్షసుల బుద్ధి ఆ యొక్క స్త్రీమూర్తి మీద పడింది. ఎవరు ఆమె? వాళ్ళ కంటికి చాలా సొగసుగా, దుష్టబుద్ధికి స్త్రీత్వమే కనిపిస్తుంది, ఆసురీ బుద్ధికి. కానీ అక్కడ ఉన్న స్త్రీమూర్తి సామాన్యమైనటువంటి స్త్రీమూర్తి. కమలజు కన్న తల్లి, కాముని కన్న తల్లి, కమలజు కన్న తల్లి, కాముని కన్న తల్లి,
అమరులగన్న తల్లి ఆదిమలక్ష్మి ఉన్నది. శ్రీమన్ మహాలక్ష్మి అక్కడ ఉన్నది. వీళ్ళ బుద్ధి మాత్రం అలాగే ప్రవర్తించింది. అమ్మవారిని వాళ్ళ జంబాసురుడికి తీసుకువెళితే ఈ లలామని మన రాజుకు తీసుకువెళితే ఆయన సంతోషపడతాడు. ఆయన చెరపట్టిన తెచ్చిన వాటిల్లో ఈ స్త్రీమూర్తిని కూడా ఇస్తే బాగుంటుందని అనుకున్నారు. దత్తస్వామి చూస్తూనే ఉన్నాడు. వెళ్ళి ఈ స్త్రీని వాళ్ళందరూ తీసుకొచ్చి రాక్షసులు నెత్తిన పెట్టుకున్నారట అమ్మవారిని తీసుకెళ్ళిపోవటం కోసం. అప్పుడు దత్తస్వామి చెప్పారట, వాళ్ళ పని అయిపోయింది, నెత్తిన పెట్టుకున్నాడు అంటే స్త్రీ ఎప్పుడైనా కూడా అమ్మవారిని నువ్వు అహంకారంతో ప్రవర్తించి నువ్వు ఇష్టం వచ్చినట్టు సిరి నెత్తికెక్కిందంటాం అంటే అహం ప్రవేశించింది. సిరి పట్ల నీ దృష్టి అహంతో నిండిపోయిందా, అధపాతాళంలోకి పడిపోతావు. నువ్వు ఆయన నుంచి ఆమెను దూరం చేసి తెచ్చుకున్నావా, అయిపోతావు. అప్పుడు పనిచేసింది, స్వామివారి పాచిక పనిచేసింది. చాలా సంతోషపడ్డారు దేవతలందరూ. వెంటనే ఆయన యొక్క ఘాతానికి, ఇంద్రుడు ఘాతానికి, వజ్రాయుధానికి జంబాసురుడు మరణించాడు. అమ్మవారు ఎప్పుడూ కూడా ఆయనని విడిచి ఉండదు. విష్ణు వక్షస్థల స్థితాయే నమః, ఆయనలో భాగంగానే ఉంటుంది. ఎందుకు ఉంటుందండి ఊరికే? ఆమెకి ఎందుకు అంత వెర్రి ప్రేమ ఆయనంటే? ఆయన చూడండి, ఇప్పుడు ఏమిటి, ఎప్పుడు కూడా స్త్రీ యొక్క స్థానము ఆయనేనా, ఇంకోటి కాదా, ఆయన తప్పితే వేరే దారి లేదా అని సాహిత్యకారులు ప్రశ్నించవచ్చు. ఎందుకు ఆయనను చూస్తుంది? ఆయన ఏం సామాన్యమైనటువంటి వాడు కాదు. ఆయన హీరో కాబట్టే చూస్తుంది, మామూలు ఆషామాషి వాడు కాదు. ఎందుకు హీరో అయ్యాడు? డబ్బులున్నాయి, 4-5గురిని ఒకే చేత్తో కొట్టాడు, అందుకు హీరో కాదు. ఎందుకు అంటే ఆయన యజ్ఞోవై విష్ణు, యజ్ఞస్వరూపుడు కనుక. యజ్ఞం అంటే ఏమిటి? ఈ చతుర్దశ భువనాలను సృష్టించి పాలించి నడిపిస్తున్నది ఆయన కోసం చేస్తున్నాడా? కాదు. ఆయన ఏ రకమైనటువంటి ఫలాపేక్ష లేకుండా ఇంత కార్యక్రమాన్ని చేస్తున్నాడు. ఎవరిని హీరో అంటాము? తన స్వార్థం కోసం చేసేవాళ్ళని హీరో అనము కదండి. ఆయన ఇవన్నీ కూడా ఆయన లీలా మాత్రంగా ఆయన కోసం కాకుండా చేస్తున్నటువంటి అంత సమర్థత కలిగినటువంటి వాడు, యజ్ఞస్వరూపుడు కాబట్టే, అమ్మవారు అంత శక్తిమంతుడు కాబట్టే ఆయన యొక్క ఆరాధన భావంతో ఉంటుంది. నిత్య అనపాయనిగా ఆయనతోనే ఉంటుంది. సమర్థత లేనివాడు చెంత స్త్రీ ఆమెకు ఉన్నట్టు కాదు. విష్ణువు సర్వసమర్థుడు కాబట్టి ఆయన దగ్గరే నిత్య అనపాయనిగా ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఈ స్తోత్రంలో మనము చాలా గొప్ప అమ్మవారి యొక్క తత్వాన్ని, వికసన శక్తి అమ్మవారు, సర్వాన్ని సృష్టించినటువంటిది అమ్మవారు, ఆయనతో విడకుండా ఉండే శక్తి అమ్మవారు అని మనం ఇప్పటివరకు తెలుసుకుందాం. త్వం సిద్ధిస్త్వం స్వధా స్వాహా సుధాత్వం లోకపావనీ సంధ్యా రాత్రి ప్రభా భూతిర్మేధా శ్రద్ధా సరస్వతి. అమ్మ, నువ్వు యజ్ఞంలో స్వధాకారానివి, స్వాహాకారానివి. దేవతలకు మేమిచ్చేది చేరాలన్నా నీ ద్వారానే చేరుతుంది. మా పితృదేవతలు బాగుండాలన్నా, స్వధాకారాన్ని మేము చెప్పాలన్నా అది కూడా నీ ద్వారానే చేరుతుంది అని చెప్పటం జరిగిందండి. అమ్మా, నువ్వు లోకపావనివి, నువ్వు మాకు పొద్దున్నే వచ్చినటువంటి వెలుగు, నువ్వు రాత్రి మమ్మల్ని సేద తీర్చి నిద్రపోయే రాత్రివి, చీకటివే నువ్వు శ్రద్ధవు. మనం అందరం కూడా ఇక్కడ ఎంతో ఇష్టంతో అమ్మ తత్వాన్ని తెలుసుకోవటానికి కూర్చున్నాం. ఆ శ్రద్ధ రూపంలో ఉన్నది కూడా నువ్వేనమ్మా. ఒక పని చేయగలుగుతున్నాము, ఒక వాక్కు ధారణ చేసి అర్థం చేసుకునే శక్తి, చెప్పగలిగే శక్తి సరస్వతి రూపంలో కూడా నువ్వే అమ్మా అని చెప్పటం జరుగుతోంది. యజ్ఞ విద్యా మహావిద్యా గుహ్య విద్యా చ శోభనే ఆత్మవిద్యా చ దేవిత్వం విముక్తి ఫలదాయిని ఆన్వీక్షకీత్రయీ వార్తా దండనీతిస్త్వమేవ చ సౌమ్యాసౌమ్యార్జగద్రూపస్త్వయ్యత్తద్దేవి పూరితం కాత్వన్యాత్వమృతే దేవి సర్వయజ్ఞమయం వపుః అధ్యాస్తే దేవదేవస్య యోగచింత్యం గధాపృతః
త్వయాదేవి పరిత్యక్తం సకల భువనత్రయం. ఎంత గొప్పగా చెప్పాడో చూడండి. ఇంద్రుడు తెలుసుకున్నాడు అమ్మ యొక్క విలువ. ఆమె లేకపోతే ఏమవుతుందో తెలుసుకుని మనకు అందిస్తూ ఉన్నాడు. అమ్మ యజ్ఞ విద్యవు నువ్వే, మహావిద్యవు, గుహ్య విద్యవు నువ్వే. గుహ్య విద్య అంటే జ్ఞానం అండి. యజ్ఞము అంటే మనకు అందరికీ కూడా అమ్మవారి తత్వము జ్ఞాన రూపంలో అందరికీ ఆకళింపు చేసుకునే సుకృతం మనం చేసుకోలేకపోవచ్చు. కొంతమందికి స్తోత్రం చదువుకుంటే బాగుంటుంది, పూలన్నీ తెచ్చుకొని ధూపము పూలు ధూప దీప నైవేద్యాలు చేసుకుంటే బాగుంటుంది. అది యజ్ఞ విద్య. వాళ్ళు చేసుకున్న క్రతువులో రూపంలో కూడా అమ్మవారు ఉంది. పూలలో అమ్మ లేదా, పాలలో మనం పెట్టే నైవేద్యంలో అమ్మవారు లేదా? ఎంత ఆనందకరమైనటువంటి శోభస్కరమైనటువంటి పూజా క్రతువును మనకు హిందూ ధర్మం అందించిందండి. ఆ విద్య కూడా నువ్వే అమ్మ. పూజ చేసుకుంటుంటే ఆనందంగా చేసుకొనియాలి. అంత చుట్టుపక్కన వాళ్ళని పిలుచుకుంటాము, మనం ప్రసాదం పంచుకుంటాము, ప్రసాదాన్ని పిల్లలకి ఇస్తాము. ఆ ప్రసాదంలో ఉన్నటువంటి అమ్మవారికి అర్పించినటువంటి ప్రసాదం తిని వాళ్ళ బుద్ధులు బాగుపడతాయి, జాతకాలు జీవితాలు బాగుపడతాయి. అలాంటి యజ్ఞ విద్య కూడా నువ్వే. అది నా ద్వారా చేయిస్తున్నావా? సంతోషం అమ్మా. కాదమ్మా, నేను ఇంకా కొంచెం మహావిద్య, మంత్రాలు చదువుకోగలుగుతున్నాను, స్తోత్రాలు చదువుకోగలుగుతున్నాను, అది కూడా నీ దయ వల్లే అమ్మా. మంత్రం అందరం చదవలేము, స్తోత్రం శుభ్రంగా చదువుకుంటున్నావా? అందరూ ఆ రూపంలో ఉన్న నీకు నమస్సులమ్మా అని చెప్పుకోవటం. కొంతమంది చాలా తత్వం చెప్తారు, జ్ఞానం చెప్తారు, జ్ఞాన రూపంలో ఉన్న ఆ చైతన్యాన్ని విశదీకరిస్తారు. అది గుహ్య విద్య. ఆ గుహ్య విద్య కూడా అమ్మా నీ వల్లే వస్తుంది ఆ జ్ఞానం. ఇలా ఎన్ని రకాలుగా, ఇలా నువ్వు లేనిదేదీ లేదమ్మా. త్వయాదేవి పరిత్యక్తం సకల భువనత్రయం. నువ్వు లేనిది అసలు నిష్ఫలము. ఎక్కడ లేదు ఇప్పుడు చెప్పండి? ఇది ఎందులో లేదు. వెతుక్కున్నా కూడా అమ్మ లేనిది, అది యొక్క శక్తి లేనిది ఏదీ లేదు అని మనం తెలుసుకోబోతున్నాము. వినిష్టప్రాయేమభవత్వ ఏదానీం సమేధితం దారాహ పుత్రాస్తథాగారం సుహృద్ధ్యాన ధనాదికం భవత్యే తన్మహాభాగే నిత్యం త్వద్వీక్షణానృణాం. అమ్మా, నీ యొక్క కడగంటి చూపు. నువ్వు నాకు ఏమొద్దమ్మా. ఎప్పుడైనా బాస్ దగ్గరికి వెళ్ళామనుకోండి, మన మేనేజర్ గారు, ఆయన లేచి మనం అడిగిన కోరికలు ఏమన్నా ఆయనంతటా ఆయన చేస్తాడా? ఒక చూపు చూస్తాడు ఎవరినో పిలిచి, అన్నీ అయిపోతాయి అర్థం చేసుకొని. అంతే కదా? అలాగే అమ్మ, నువ్వు ఈ క్షణార్థం ఒక లేసమాత్రమైనటువంటి ఒక చూపు, అలా కడగంటి చూపు చూసావా? నీ యొక్క చూపు ఫలితంగా మాకు దారాహ పుత్రస్తథా, మంచి భార్య వస్తుంది, మంచి భర్త వస్తాడు, మంచి ధనాగారం, నిండుగా ఉన్నటువంటి ధనాగారం ఉంటుంది. ఆ ధనాన్ని అనుభవించే ఎటువంటి ఆరోగ్యము, ఆయుష్ అన్నీ ఉంటాయమ్మా. అమ్మ దయలేంది కోట్లు మూలుగుతున్నా దాన్ని అనుభవించే ఎవరో వచ్చి వేరే వాళ్ళు అనుభవిస్తారు. అందుకని అన్నీ ఉంటాయమ్మా. మంచి భార్య లేకపోయినా, మంచి భర్త లేకపోయినా ఆ జీవితం ఎంత దుర్భేద్యమైనటువంటిదో, దుర్భరమైనటువంటిదో మనం చెప్పుకోనక్కర్లేదు. అందుకని శరీరారోగ్యమైశ్వర్యం అపరిపక్షక్షయ సుఖం దేవి త్వదృష్టి దృష్టానాం పురుషాణాన్న దుర్లభం. అమ్మ, శరీరం అనేది ఇది నువ్వు ఇచ్చావు, ఈ బొమ్మని ఇలా తయారు చేసి భూమి మీద వదిలేశావు. అది మంచి కర్మ, సత్కర్మ. నిన్ను తెలుసుకొని ఈ ఆట ఆడాలంటే ఆరోగ్యం ఉండాలి కదా. ఆ ఆరోగ్యం అనే ఐశ్వర్యం సకల విభూతి. విభూతి అంటేనే ఆ చైతన్యం అండి. ఆరోగ్యమే విభూతి, అదే ఐశ్వర్యం, అదే చైతన్యం. రకరకాల పదాలు సంస్కృతంలో చెప్పబడ్డాయి. అన్నిటికీ వెరసి మనం ఒక శక్తి అనుకుందాం, చైతన్యం అనుకుందాం, అమ్మగా ఆరాధించుకుందాం. అన్నీ కూడా నువ్వేనా అమ్మ. త్వమంబా సర్వభూతానాం దేవదేవో హరిః పితా. త్వమంబా సర్వభూతానం. నాకు మాత్రమే అమ్మా నాన్న మీరు కాదు, సర్వభూతాలకి. చిన్నటువంటి ఫ్లోరా అండ్ ఫానా అంటారు ఆంగ్లంలో. ప్రతిదానికి, చెట్టుకి, పుట్టకి, పురుగుకి, అన్నిటికీ, సమస్తానికి నువ్వు జనని, ఆది జనని. ఆయనే తండ్రి. త్వం మాతా సర్వలోకానం త్వయేతద్విష్ణునా చాంబ జగద్వ్యాప్తం చరాచరం. మీ ఇద్దరూ సృష్టించి వ్యాపించి నడుపుతున్నారు ఈ యొక్క సమస్త భూతాన్ని. మానః కోశస్తథా గోష్టం మా గృహం మా పరిచ్ఛదం.
మా శరీరం కలత్రంచత్య జేదాహ సర్వపావని. అమ్మా నువ్వు సర్వపావని, నువ్వు అన్ని సద్గుణాల రాసివమ్మా. నీలో ఒక్క నెగిటివ్ గుణం కూడా, దుర్గుణం కూడా లేదమ్మా. నువ్వు సర్వానికంటే ఎంత ఊహకే ఎంత బాగుందో చూడండి. మనం చాలా ఊహించుకుంటే అన్ని పావనమైనటువంటి స్థితి, దుఃఖము లేస మాత్రం కూడా లేనటువంటి ఆ స్థితిని ఊహకే అందుతోంది. అసలు మనకు దుఃఖం లేనిటువంటి స్థితి అందకపోవచ్చు, కానీ ఇది చెప్పారు కాబట్టి కనీసం ఊహించే ప్రయత్నం చేద్దాం. ఏమాత్రం ఒక్క దోషం కూడా లేనిటువంటి దానివమ్మా నువ్వు. మాకు అలాంటి నువ్వు మానహ కోశం, మా యొక్క పర్సు ఉందే దాన్ని వదలద్దమ్మా. ఎప్పుడు మా పర్సులోనే ఉండు, డబ్బుల రూపంలో ఉండమ్మా, మా బీరువాలో ఉండు. మా గోష్టం, మా యొక్క గృహాలు, అంటే గోష్టంలో ఆవులు ఉండాలి, ఇదివరకు గజాలు ఉండాలి, అశ్వాలు ఉండాలని ఈ వేదర్షి చెప్పుకున్నాడు. మనం మంచి వాహనాలు ఉండాలమ్మా. ఒక కారు ఉంటే చాలు, పెద్ద కారా చిన్న కారా అక్కర్లేదు, 7 సీటరా 8 సీటరా వద్దు. మంచి నన్ను నా యొక్క గుడికి వెళ్ళాలంటే నన్ను తీసుకెళ్ళే ఒక మంచి వాహనాలను మాకు ఇస్తే నువ్వు చాలమ్మా. మా యొక్క గోష్టం సంపూర్ణంగా ఉండాలి, గృహం బాగుండాలమ్మా, సంతోషంగా ఉండాలి. అన్నీ ఉంటాయి, పెద్ద పెద్ద అంతస్తులు కట్టుకుంటారు, విల్లాలు కట్టుకుంటారు, ప్యాలెస్సులు కట్టుకుంటారు. ఏమైపోయింది పాపం? ప్యాలెస్లో ఉండే యోగ్యతే లేకుండా పోయింది. అమ్మవారి అనుగ్రహం దుష్ట సంపాదనలకు ఉండదేమో కదండి. ఉంటే చక్కగా కట్టుకున్న ప్యాలెస్లో బాగుండి సంతోషంగా ఉండగలిగే వాళ్ళే. అందుకని అమ్మా మా యొక్క శరీరంలో నువ్వు ఉండమ్మా. మా పుత్రాన్ మా సుహృద్వర్గాన్యా పశూన్నా విభూషణం త్యజేధా మమ దేవస్య విష్ణోర్వక్షస్థలాశ్రయే. అమ్మా ఎంత విశాలమైన హృదయం ఉన్నటువంటి ఋషులంటే మనకు. అమ్మా నువ్వు నాలోనే ఉండు, నా యొక్క సుహృద్వర్గాన్, నా స్నేహితులలో కూడా ఉండమ్మా. నా యొక్క జనం అందరిలోనూ నాకు నువ్వు అందరిలోనూ ఉండు అని చెప్పి ఈ స్తోత్రంలోనే కాదండి, మన రుద్ర నమ్మకంలో కూడా చెప్పబడుతుంది. మానస్తోకే తనయే మాన ఆయుషిమానో గోషుమానో అశ్వేషురీరిష మంత్రంలో చెప్పబడింది. ఏమనంటే అమ్మ నువ్వు స్వామి శివయ్య, నువ్వు నా యొక్క తరతరాల్ని వదలద్దు, తరతరాల్ని సంహరించద్దు. నా గోవుల్ని, నా పాడి పశువుల్ని అంతటినీ కూడా శుభ్రంగా నువ్వు చక్కగా సంరక్షించు అని వేదర్శి కోరుకుంటాడు. ఇంత గొప్ప విశాలమైనటువంటి మన గురించి ఆలోచించే మతం కాదు. మనము మన తరతరాలు, మన పరిసరాలు, పరిశుభ్రత గురించి ఆలోచించే విశాలమైనటువంటి మతం మనది. సత్వేన సత్య శౌచాభ్యాం తథా శీలాధిభిర్గుణైః త్యజ్యంతే తే నరాః సద్యః సత్యాంతాయే త్వయామలే త్వయావలోకితాః సద్య శీలాద్యైరఖిలైర్గుణైః కులైశ్వర్యైశ్చ పూజ్యాంతే పురుషా నిర్గుణా అపి స శ్లాఘ్యః సగుణీ ధన్యః స కులీనః స బుద్ధిమాన్ స శూరః స విచిక్రాంతో యస్త్వయాదేవి వీక్షతః. అమ్మా నీ యొక్క చూపుతోటి ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో అమ్మవారి యొక్క కరుణతోటి చెప్పబడుతోంది. స శ్లాఘ్యః, నిన్ను గనక పట్టుకున్నామా, లోకేశ్వరుణ్ణి పట్టుకుంటే లోకం మనల్ని పట్టుకుంటుందిట, అంటే మన వంక చూస్తుందిట. మనం లోకం వెనుక పాకులాడుతూ ఉన్నామా, లోకేశ్వరుడు పట్టించుకోడు. బాస్ పట్టించుకోకపోతే ఇంకందరూ పట్టించుకున్నా ఏం లాభం అండి కదా. అందుకే చాలా సశ్లాఘ్య, చాలా గుర్తించబడతారట నీ యొక్క కరుణ కలిగినటువంటి వాళ్ళు. ఇలా శీలాన్ని కలిగి ఉంటారు. ఇంత గొప్పగా నతే వర్ణయితం శక్తాగుణోన్ జిహ్వాపి వేదసః ప్రసీదదేవి పద్మాక్షి మాంస్మాంస్యాక్షి కదాచన. అమ్మ నువ్వు మా పట్ల చాలా కరుణతో ఉండు, ప్రసీదం అని చెప్పి కోరుకోవటం జరిగింది. ఇంత గొప్ప మహిమ కలిగినటువంటి విన్న తత్వం అమ్మవారు ఎక్కడుందో చెప్పారు. అమ్మవారి యొక్క రూపం చెప్పారు, పద్మాక్షి పద్మ లాంటి కళ్ళు రూపం చెప్పారు, ప్రయోజనము చెప్పారు. ఇన్ని చెప్పిన తర్వాత ఇది ప్రయోజనము అని తెలుసుకున్న తర్వాత అది మనకు అనిపించట్లేదా అండి సొంతం చేసుకోవాలని? అదే దిక్కు అని అనిపించట్లేదా? అనిపించే ప్రయత్నం చేసుకోవాలి. లేదా ఇదే కాదా, ఇంకా ఉన్నాయి స్తోత్రాలు ఈ రోజుకి చదివాను
కాదు, నాకు ఇంకా కావాలి అమ్మతత్వం, రేపు ఇంకో స్తోత్రం చదువుకుంటాం. విస్తృతంగా మనసు వైవిధ్యం కోరుతుంది, వైరుధ్యం కోరుతుంది. ఏది ఏ రకంగా మనసును లొంగ తీసుకొని సన్మార్గంలో పెట్టాలో మన హిందూ వాంగ్మయంలో మనకు దారి చూపిస్తుంది. ఆ వేదర్శికి తెలుసు. ఇంత అపారమైనటువంటి రాశి మనకుంది. మహారత్నాలు మణిమయమైనటువంటి రాశిలో ఏరుకునే, ఏది కావాలో కోరుకునే సమర్థత మనకు ఉండాలండి. అంతే. ఇది కాదా, ఇంకా ప్రశ్న ఉత్పన్నమైందా? ఏ రకంగా అయినా కూడా మనకు దారి, సన్మార్గాన్ని మనకు చూపించే మహాపథాన్ని మన ఋషులు మన కోసం చేశారు. ఈరోజు అమ్మవారి యొక్క తత్వాన్ని ఒక ఉపోద్ఘాతంగా చెప్పుకునే ప్రయత్నం చేశాం. అమ్మ యొక్క తత్వాన్ని హృదయంలో నింపుకునే ప్రయత్నం ఈరోజు చేశాం. రేపటి రోజున ఇంకా విస్తృతంగా అమ్మ ఏ రూపంలో ఉందో ఇంకొక స్తోత్రాన్ని ఆధారం చేసుకొని మనం చెప్పుకుందాం. సర్వం శ్రీ స్వామి యొక్క సత్యనారాయణ రమాసమేత సత్యనారాయణ స్వామి యొక్క చరణార విందాలకు సమర్పిస్తూ లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం నమః శివాయ, నమః శివాయ, నమః శివాయ. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.